హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జైసా కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోసకాయ నిల్వ పచ్చడి. ఈ దోసకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి కంపల్సరిగా ట్రై చేసి చూడండి, మీకు కంపల్సరిగా నచ్చుతుంది. మన రెసిపీలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ దోసకాయ పచ్చడి కోసం గట్టిగా ఉండే దోసకాయలను తీసుకోండి, మెత్తగా ఉండే దోసకాయలు పనికిరావు. దోసకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరనివ్వండి. దోసకాయలను కట్ చేసుకొని గింజలన్నీ తీసేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దోసకాయ ముక్కలను ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా దోసకాయ ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత తడి లేకుండా కొద్దిసేపు ఆరనివ్వండి. దోసకాయ పచ్చడికి కావలసిన ఆవపిండి కోసం కొన్ని ఆవాలను మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకున్న దోసకాయ ముక్కలన్నిటినీ ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోండి. ఇక్కడ నేను ఒక 300 గ్రాముల వరకు దోసకాయ ముక్కల్ని తీసుకున్నాను. ఈ 300 గ్రాముల దోసకాయ ముక్కలకు ఒక 40 గ్రాముల కారం, ఒక 40 గ్రాముల ఉప్పు, ఒక 40 గ్రాముల ఆవపొడి వేసుకొని బాగా కలుపుకోండి. కారం, ఉప్పు, ఆవపొడి మొత్తం కూడా ముక్కలన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పావు లీటర్ పల్లి నూనె తీసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను పల్లి నూనెను వేడి చేయకుండా కలుపుకుంటున్నాను, అదే విధంగా కలుపుకోండి మీరు కూడా. నూనె కలుపుకున్న దోసకాయ పచ్చడిని ఒక రోజు పాటు పక్కన పెట్టి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది.